నమస్తే, గుడ్ మార్నింగ్. జీ న్యూస్కు స్వాగతం. ఏంటంటే ఇక్కడ మన ముఖ్యమంత్రి అండ్ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి ఢిల్లీలో కలుసుకున్నారు. అయితే అసలు వీళ్ళు కలుసుకున్న ఉద్దేశం ఏంది? మెయిన్ మనకి ఇక్కడ ప్రతిపక్షాలు ఏం చేస్తున్నాయి? బనకచర్ల మీద బట్టగాలు చేస్తున్నాయి. నీళ్లు ఏపీ తరలించకపోతుంది గోదావరి నీళ్ళు అని చెప్పేసి అగ్గి మీద గుగ్గిలంలాగా ఒకటే గుర్తున్నారు లేనిపోంది. అక్కడ సముద్రంలో కలుస్తున్నాయి అని చెప్పినా కూడా పట్టించుకోకుండా ఏది పడితే అది మాట్లాడుతూ ఉన్నారు. అసలు ఏంది ఇక్కడ? జల వివాదాలపై కమిటీ, 2 రాష్ట్రాల నిపుణులు అధికారులతో ఏర్పాటు, 21లోగా నియామకం, రిజర్వాయర్ల అవుట్ఫ్లోల వద్ద టెలిమెట్రీలకు సుముఖం, కృష్ణానది యాజమాన్య బోర్డు ఏపీకి తరలింపు, గోదావరి బోర్డు హైదరాబాద్లోనే కొనసాగింపు, శ్రీశైలం ప్రాజెక్టు మరమ్మతులకు ఏపీ అంగీకారం, తెలుగు రాష్ట్రాల సీఎంల భేటీలో నిర్ణయాలు. శ్రీశైలం నుంచి కూడా కొంత మనకున్నది, కొంత వాళ్ళకున్నది కాబట్టి అక్కడ కూడా ఇప్పుడు ఎక్కడి నుంచి అయితే వాటర్ ఫ్లో బయటికి వస్తుందో ఆ వాటర్ ఫ్లోకి అక్కడ ఒక గుంటలాగా ఏర్పడింది. దాన్ని కూడా మరమ్మతులు చేయాలన్న ఆలోచనలా ఇద్దరు అంగీకరించుకున్నారు. ఓకే, ఇది బాగుంది. ఇది తెలంగాణ సాధించిన విజయం. బనకచెర్లను కడతామని ఏపీ చెప్పలేదు. అలాంటప్పుడు ఆపాలని చెప్పాల్సిన పని లేదు. రాష్ట్రాల మధ్య గొడవల కోసం కొందరు ఎదురుచూపు. తెలంగాణ హక్కులు ఏపీకి కేసీఆర్ దారాదత్తం. తప్పుల్ని సరిదిద్దే యత్నం చేస్తున్నారు సీఎం. ఆయన ఆల్రెడీ చేయాల్సిందంతా కేసీఆర్ చేసిండు. ఆల్రెడీ కృష్ణా నది నుంచి ఎన్ని నీళ్లు కావాలనో అన్ని నీళ్ళు వాళ్ళకు అప్పుడు ఉన్న జగన్తో ఒప్పందం కుదుర్చుకున్నాడు. మరి ఏం ఒప్పందం కుదుర్చుకున్నాడో తెలంగాణకు 299 టీఎంసీలకు ఒప్పందం చేసుకున్నాడు. దాని మీద సంతకాలు కూడా పెట్టి మళ్ళీ ఏం మాట్లాడుతున్నాడంటే కృష్ణా నీళ్లు ఏపీ తరలించకపోతుంది, ఒక్క సుక్క నీళ్లు పోయినా మేము కొట్లాడతాం. మరి సంతకం పెట్టింది కూడా మరి తీసుకుపోమని చెప్పేది మీరే. రాయలసీమను రతనాలసీమ చేద్దామన్నది మీరే. మళ్ళనేమో ఇప్పుడట ఒక్క సుక్క నీళ్లు తరలించకపోయినా ఒప్పుకునేది లేదు. ఆడికి అంతో ఇంతో జనాలు నమ్ముతారు ఎవరినైనా అంటే నిజంగా ఇప్పుడున్న ఈ ప్రజాపాలనలో రేవంత్ రెడ్డిని నమ్ముతారు. ఎందుకంటే మీరు బదనాం చేయాలని చూస్తున్నారు ఆయనని. ఆయన ఏదో దాని మీద దీని మీద బదనాం చేయాలని చూస్తున్నారు. మీరు నిజంగా దొంగలు. ఒక వ్యక్తి మీద మచ్చ వేయాలని చూస్తున్నారు. ఒక అపవాదు ఇట్లా బట్టగాలు చేయాలని చూస్తున్నారు. ఆయన ఎంత కష్టపడుతున్నాడు, పొద్దున్న లేస్తే ఎట్లా తిరుగుతున్నాడు అన్న విషయం కూడా మీకు తెలిసి కావాలనే మీరు ఈ రకమైన బురద జల్లడం. ఇక్కడ ఏమంటున్నారు? తెలుగు రాష్ట్రాలే నాకు ముఖ్యం, ఒక్కరే బాగుండాలనుకునే వ్యక్తిని కాదు, సమస్యలు సామరస్యంగా పరిష్కరించుకుందాం, టెక్నికల్ కమిటీ ముందు అన్నిటిపైన చర్చిద్దాం, అయినా తెగకపోతే అపెక్స్ కౌన్సిల్లో గోదావరిలో మా వాట కిందే బనకచెర్ల, వృధాగా పోయే వరద నీరే వాడుకుంటాం, తెలంగాణ పథకాలకు ఎప్పుడు అడ్డు చెప్పను, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. ఎందుకంటే మనం ఒక్కరమే బాగుండాలి, ఇంకా పక్కన వాళ్ళు బాగుండొద్దు అనే ఉద్దేశం కాదు. ఏదున్నా సామరస్యంగా పరిష్కరించుకుందాం. కొట్లాడుకోవడం వల్ల వచ్చేది ఏమీ లేదు. గట్టిగా టైం వేస్ట్, బురద జల్లుకోవడం తప్పితే ప్రజలతోని చీ అనిపించుకోవడం తప్పితే ఇంకేం లేదని చెప్పేసి చంద్రబాబు గారు క్లియర్గా చెప్తున్నారు. కలిసి సామరస్యంగా పరిష్కరించుకుందాం అంటున్నారు. మీటింగ్ ఉన్నప్పుడు హరీష్ రావును కూడా తీసుకుపోరి, హరీష్ రావును రమ్మను, పిలవండి. ఆయన ఒకటే పేపర్ స్టేట్మెంట్లు ఇస్తున్నాడు కదా. ఆయనకున్న నాలెడ్జ్ ప్రకారం ఏం మాట్లాడతాడో తీసుకెళ్ళి అలా ముందర కూర్చోబెట్టదు. గతంలో 10 సంవత్సరాలు మాట్లాడని ఆయనంట ఇప్పుడు మాట్లాడతాడట. దాని మీద మాట్లాడుతున్నాడు. 10 సంవత్సరాలు ఎక్కడ పోయింది మరి సోయి? మరి ఇప్పుడే ఎందుకు మరి ఇప్పుడు ఆ నీళ్ళు పంచకపోతున్నారు, ఇది పంచకపోతున్నారు? 10 సంవత్సరాలు మీరే ఉన్నారు కదా, మరి సంతకాలు చేసిరు, అన్నీ చేసిరు, చేసి మళ్ళీ ఇట్లా బట్టగాల్చి మీద వేయడం.